1888 నవంబరు 7న జన్మించెను రామను. మద్రాసు రాష్ట్రము తిరుచిరాపల్లిన చంద్రశేఖర పార్వతి తల్లిదండ్రులుగా 1888 నవంబరు 7న జన్మించెను రామను. భౌతిక శాస్త్రంపై బాల్యమందు నుండే మక్కువ పెంచుకొని మహనీయుండాయెను. 12 ఏండ్లకే గోల్డ్ మెడలు పొంది ఎంఎస్సి ఫిజిక్స్లో మేటిగా నిలిచెను. 1888 నవంబరు 7న జన్మించెను రామను. కాంతి బర్మాలపై ఏర్పడెను ఇష్టము, పరిశోధన పరంపర సాగించెను నిత్యము. కాంతి ధర్మాలపై ఏర్పడెను ఇష్టము, పరిశోధన పరంపర సాగించెను నిత్యము. ఉద్యోగము వివాహము అడ్డురాలే పట్టుదలకు, సముద్రపు నీలమే చూపించెను మార్గము. 1888 నవంబరు 7న జన్మించెను రామను. పారదర్శక పదార్థము ఏదైనా కాంతి ప్రయాణించి మార్చుకుంది రూపము. పారదర్శక పదార్థము ఏదైనా కాంతి ప్రయాణించి మార్చుకుంది రూపము. పరిక్షేపణ కాంతి ఫలితమే ఇదని రామన్ ఎఫెక్ట్గా నిరూపించే జగతికి. 1888 నవంబరు 7న జన్మించెను రామను. నోబెల్ బహుమతి కోరి చేరే రామనికి భారతరత్నగా గౌరవించే దేశము. నోబెల్ బహుమతి కోరి చేరే రామనికి భారతరత్నగా గౌరవించే దేశము. ఆలోచన పరిశోధన మూలమైన సైన్స్కి దిక్సూచిగా నిలిచిన రామనుకి వందనం. సర్ సివి రామన్కి అభివందనం.